అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. స్వతసిద్ధం శుద్ధస్ఫటికమణిభూభృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహితహేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడీమహిమః. పూరణచేయుమంచనిరి పూరితమైన తదగ్రమందునంధారణజేయుమంచనిరి తద్విషయంబుల ఓనమాలనున్నేరను నీవె దిక్కనుచు నిత్యము చిత్తమునందు తల్చెదన్ భారతీ నచ్చినట్టులిక మన్పుమునన్నిట తన్పుమెల్లరన్. ధారణలోకి అడుగు పెడదాం. సమస్యలు. మొదటివారు శ్రీ కంది శంకరయ్య గారు. శ్రీవని గౌరివీవనుచు చేసెద ప్రస్తుతి భారతీ సతీ భావనజేయ సృష్టికి శుభమ్ములు గూర్చెడి వేళ ఆపయింజీవుల కర్మదీర్చితుది చేర్చెడి వేళల భావజాంబవై గ్రావజవై రహించెడి పరాత్పరివీవని నిశ్చయంబుతో శ్రీవని గౌరివీవనుచు చేసెద ప్రస్తుతి భారతీ సతీ. రెండు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు. గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మని భీమసేనుడే శూరులు పాండవుల్ విధిని జొచ్చి వసింపగ మత్స్యభూమిలో దూరగ కృష్ణగీచకుడు తోటి విచేష్టులనన్నదమ్ములంజీరి అసహ్యతన్ గలిగి ఛీమన పౌరుషమాయుధమ్ములున్ గారెకు చిల్లు పెట్టవలె గాండివమిమ్మని భీమసేనుడే. మూడు శ్రీ చింతా రామకృష్ణారావు గారు. పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింతగాదుగా శీర్ణ శరీరుడౌచుకడు చింత వెసన్ విరహాగ్నిదగ్ధుడై కర్ణములందునందయిత కంఠమే కన్నులయందు ఇంతి మేల్వర్ణమే కల్గువానికి హలాహల సోదరుడుండు నట్టి ఆ పూర్ణిమ నాడు చీకటులు పూర్తిగా క్రమ్ముట వింతగాదుగా. శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు. సాహిత్యము చదువువాడు చవటగా మారున్ దౌహితృనకున్ తెలుపుచు తాహితమున్ తాతబలికే ధార్మిక సాహిత్యాహారి మేలుగాంచు కుసాహిత్యము చదువువాడు చవటగా మారున్. ఐదు శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు. నేరము చేయువాడే మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో నేరము చేయువాడే మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో భారతమందు కష్టముల బాగుగనేరిచి ఉగ్గడించి న్యాయేరిత చిత్తమూని ప్రజకింపు ఘటిల్లగా పిల్లు వేయుచున్ నేరము బయట పెట్టుటను నేరము బయట పెట్టుటది నిక్కము మాకిట మేమిట నింజనీర్లమా నేరము బయట పెట్టుటది నిక్కము మేమిట నింజినీర్లమా నేరము చేయువాడే మహనీయుడు మాన్యుడు కోర్టు దృష్టిలో. ఆరు శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు. పాంచజన్యము పూరించే పరమశివుడు పంచజనులకు శుభములు పరగునట్లు అవతరించిన హరి రణమందు నిలిచి దరము పూరింప పార్థుడు తలచినిట్లు పాంచజన్యము పూరించే పరమశివుడు. ఏడవ సమస్య శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారు. వాలికి ముక్కంటి అర్ధభాగం విచ్చన్ ఆలికి హరియిడె వక్షము నాలుకనిడె నలువ అనగ నా కలతియే అంచు ఆలి వలపు చాట సినీవాలికి ముక్కంటి అర్ధభాగం విచ్చన్. ఎనిమిది శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారు. శారద శంకరుల పెళ్లి సలిపిరి పెద్దల్ ఘోరతపమ్మును చేసిన ధారణి ధరజాత కథను
ధాత తెలుపుచున్ పౌరోహిత్యపుతు దిననే శారదా శంకరుల పెళ్ళి సలిపిరి పెద్దల్ 9 శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు. రెండవదెట్లు చిక్కగనెరెచ్చెడు నీ అవధాని దిట్టయై కండలుగల్గు ప్రశ్నలకు గాండివ మెక్కిడి ఈవధాని ఈవధాని తా ఈవధాని యుద్ధండత పోరు గాండివ మెక్కిడుచున్ వధాని యుద్ధండత పోరు ఒక్క తరి దత్తపదమ్ముల రెండు శబ్దముల్ గండుగ దక్క అందొకటి కష్టము సేయగ తోప చింతతో రెండవదెట్లు చిక్కగనె రెచ్చెడులే అవధాని దిట్టయై 10 శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు. కలువ వికసించే సూర్యుని కరము సోకి మిన్న నీహారములు క్రమ్ము కొన్న వేళ పూర్వగిరిపైని సూర్యుడు పొడముచుండ చెంత చేరిన ఆయుషకాంత కన్నుగలువ వికసించే సూర్యుని కరము సోకి 11 శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు. కనుల కలలు చదివే కళ్ళజోడు విరియ గగనమంత వెన్నెల నిండుగా నవవధూవరులు ప్రణయమునొందు నప్పుడట పరస్పరాలోకనమ్ముల కనుల కలలు చదివే కళ్ళజోడు 12 శ్రీ భైరపనేని పోతరాజు చౌదరి గారు. ధ్వాంతంబయ్య దివంబునందె రవిబంధం బంధనాశ్చర్యమే ఎంతో ధైర్యముతోడ రాష్ట్రమున వారెంతేని మేల్ మార్పులుంచింతల్ దీర్పగనౌనటంచను చిరంజీవిన్నటున్నమ్మి కేరింతల్ గొట్టిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో కల్పగా ధ్వాంతంబయ్య దివంబునందే రవి బంధం బంధనాశ్చర్యమే. చివరి సమస్య శ్రీ అన్నమరాజు ప్రభాకరరావు గారు. బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్ ధావనమున్బొనర్చియు హ్రదంబున జొచ్చి శిరంబుదాచి ఆలావుగలట్టి వీరుడు పలాయన చిత్తుడునైన వేళ తాచేవగ భీమసేనుడు కసిన్ రణమందున పోరి చక్రికిన్ బావను చంప వీరుడని ప్రస్తుతి చేసిరి నల్గురచ్చటన్. దత్తపదులు. మొదటి దత్తపది శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. దత్తపదులు నంది గరుడ ఎలుక చిలుక. హరిహరుల సామ్యం. ఆనందించి పరస్పరమ్ము సతమున్ ధ్యానించి చిత్తంబులన్ నానారీతులలోన ప్రేమ చిలుకన్ తత్వంబునందే ఏకతన్ స్థానం బందుచునుండ కంచెలు కడుంగట్టంగనెవ్వారికౌ ప్రాణం బట్లుగా తోచుచున్ గరుడవాడ్ స్వామిన్ హరున్ గొల్వరే. శ్రీ తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు. మల్లినాథ సూరి గారి గురించి. కాళిదాసు కైత మేలైన మల్లియ అందురసమనాథ యగుచునుండ మహిమ తెలుప వ్యాఖ్య మనసూరి వ్రాసెను మల్లినాథుడిడుచు మనకు వరము. 3 డాక్టర్ శ్రీమతి వసుంధర గారు. ధ్యాన సంవిధాన అవధాన ప్రధాన 4 పదాలు ఇచ్చి కృత్రిమ మేధ గురించి చెప్పమన్నారు. ధ్యాన సంవిధాన అవధాన ప్రధాన ఇచ్చి కృత్రిమ మేధ గురించి చెప్పమన్నారు. అడిగినంతనే వ్యవధాన మసలు లేని ఉత్తరము సంవిధానందమునరజేయ అడుగ బొమ్మ సంధ్యానభమట్లో సంగు కృతక మేధ ప్రధానమౌ స్థితిని పొందే. 4 డాక్టర్ సరస్వతి రామశర్మ గారు. నగ అమ్మవారి సరస్వతీదేవి నగవులు. నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వచించు నిగనిగలనగన్ సగమునగనపడు శశివలే అగజాతమ్ములను బోలె హాయిని గొలుపున్.
5 శ్రీ ఆరవల్లి శ్రీదేవి గారు. ముద్ర 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 రామ పట్టాభిషేకం. పొందుగ నిల్వచెంతను సముద్రతనూజధరాతనూజయై పొందుగ నిల్వచెంతను సముద్రతనూజధరాతనూజయై ఒందగ లోకులన్ నయనముద్రమణీయ సుఖాశ్రుధారలన్ పొందగ నెల్లడెందములు ముద్రససారము రామచంద్రుడే యొందెను పట్టమున్నెరినయోధ్యను భాస్కర రాజముద్రతోన్. 6 శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. భావ రాగ లయ తాళ 4 పదాలిచ్చి ఆశావాది వారు మంకాల రామచంద్రుడు గారు ఈరోజు శరీరంతో ఉంటే ఈ అవధానాన్ని చూసి వారు ఏ విధంగా భావించుండేవారు. అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండు అగ్రేసరుండై వధాన నవోద్యాన సుమాలయమ్మున సుధానందంబు వర్షింపగన్ మనముల్ గెల్చు స్వభావముంగలిగి సమ్మాన్యమ్మునౌరీతి మేల్చనుమన్సాశిషమిత్రు లోకకరతాళధ్వానముల్ పొందగన్. 7 శ్రీమతి వేలేటి శైలజ గారు. సాధన శోధన బోధన రోదన జనగణనం. సరిగ దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయగ తిరుగుచుంజనులను స్థితిగతుల బోధనార్థమై చేరుచుందురమ్మో గురువులు తారోదనమ్ము మాని. 8 శ్రీ క్రొవ్విడి రాజారావు గారు. క్రొవ్విడి రాజారావు గారు. నల్లా చల్లా మల్లా గొల్లా అదే వరుసలో కల్తీ వ్యాపారం గురించి చెప్పమని చెప్పారు. తెల్లనివన్ని పాలగునే తీరుగా నల్లవి నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను చంటుల ప్రాణములన్ హరించుచున్ అల్లన దేహమల్లల నాడగ ఓడగ కల్తివేటుతోన్ గొల్లనవే కుటుంబములు కూలుచు సోలుచు నాశమానుచున్. 9 శ్రీ ఇందారపు శ్రీనివాసరావు గారు. విజయ్ పినరై సువేందు హిమంత ఈ 4 పదాలిచ్చి రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పమన్నారు. రామజాబును పంపిన రయముగాను విజయసారథి రథమెక్కి ప్రేమ నిలుప భీష్మ మహిమంత సూనకున్ వెలుగునింప లేమ అసువెందు విడునన్న రీతి వచ్చి రుక్మిణమ్మను పెండ్లాడె రుక్మపటుడు. 10 శ్రీ చేపూరి శ్రీరామ్ గారు. మామిడి జామ నిమ్మ మేడి అనేటువంటి 4 పదాలు ఇచ్చి రామాయణార్థంలో చెప్పమన్నారు. అవని పతిజేయ రాజా మహాత్ము పిలిచి ఇతని లంకకు రాజు కానిమ్మటంచు విడువు మామిడి మేలపు వేలుపులను ఇతని పోలిన బంగారమేడియనియే. 11 శ్రీ భువనగిరి పురుషోత్తం గారు. భువనగిరి పురుషోత్తం గారు. హాలాహల భక్షణం. హాల కీల కాల శూల బేల సురలు హాల నగాలీల త్రిశూలము గొని గమనము చేసెన్ హాలాహల కీలలు గొని కాలాకారుండు కాలకంఠత నిలిచెన్. 12 శ్రీ ఆత్మకూరి లహరి గారు. లహరి సాహిరి లాహిరి విహారి 4 పదాలిచ్చి రామదాసు నిందాస్తుతి రాముణ్ణి చేస్తే తన బాధని వెళ్ళిపుచ్చితే చెంపకమాల్లో చెప్పమని చెప్పారు. నిన్ను శరణన్న వార కని నిల్వ ప్రమాణములేవి హారివై వనినల నిర్మలాహిరిపు వాహనమెక్కి చెరించుచుంటివి ఏరిని కనకంగిలో బిలహరిన్ నుతినో హరి సాహిరంచు కీర్తనముల చేసినాడ
అలరాముడే వీడెను నన్నటంచనున్. 13 డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. కన్ను పన్ను మన్ను దన్ను కీచకవధ. కన్నురు మంగనగ్నులను గండడు గండరించి మోదన్నుడిజారినట్టి అల ఘన దర్ప విషామయ సర్పదష్టునిన్. అన్నటశాలలో హృదయమన్నుల మిన్నకు పల్లవింప ఆ పన్నుల బ్రోచువాడు హరిద్వారకలో చిరునవ్వు చిందెడిన్. దత్తపదులైపోయి వర్ణనలు. శ్రీ మాచబోలు శ్రీధరరావు గారు మొదటి వర్ణనాంశం. ఋతుపవనాలు. కన్నులు కాయగాయునటు గాత్రము శుష్కము కాగ చాతకంబు ఎన్నుచునుండి నిన్ను గళమెత్తి తపంబును చేసే. ఎన్నుచునుండి నిన్ను గళమెత్తి తపంబును చేసే. గళమెత్తి తపంబును చేయుచుండే మా కన్నుల నీరమింక వడికారగనీయక రమ్ము హాయి గొల్పన్నవనీరదమ్ముగొని పావనమౌ ఋతువాయురాజమా. 2 శ్రీ గంటేల జగదీష్ చంద్ర కుమార్ గారు. జగదీష్ చంద్ర కుమార్ గారు నరసింహావిర్భావం. న్యగ్రోధమ్మును బోలు స్తంభమది వ్రయ్యల్సేయగన్ రాక్షసోదగ్రోరమ్మది వ్రయ్యలయ్యే కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు నారసింహుడు. కరుణార్ద్రస్వాంతుడున్ భీకరాత్యుగ్రాకారుడు నారసింహుడు రిపువ్యూఢాంతకుండవుచు దేవగ్రామణ్యనుకూలుడై సుతుని బ్రోవన్ పుట్టె చిత్రాకృతిన్. 3 శ్రీ గణేష్ కుమార్ గారు. కురుక్షేత్రంలో భారతంలో ఉన్న కురుక్షేత్ర సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. కటువగు సంగరంబగును కాదుకొ జీవనము అందు దుష్టమొక్కట శుభమొక్కటన్ గలదు. గాండివమున్గొని నీవు పోరగా నెటకు చెరింతువో భయమునెంతువో కృష్ణుని మాటనెంతువో పటుతర నిశ్చయమ్ముగొని భారత మార్గమునందు సోదరా. 4 శ్రీమతి అద్దంకి అలేఖ్య గారు. రామమందిరం. మందిరం మా కాదు మా కలల భవంతి సుందర శిల్పాల శోభలకు స్రవంతి. అందాల రాముండే అరుగు భక్తులకునై మందారమయ్యుండు మహివికుంఠమయది. 5 డాక్టర్ ఉప్పలపాటి కుసుమకుమారి గారు. పురాణ కాలంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి వివాహాలు. మధ్యాహ్నం పెళ్ళి. హరియుదయించుచుండ మలయా. ఉదయం మొదలై మధ్యాహ్నం పూర్తయిన పెళ్ళి. హరియుదయించుచుండ మలయానిలముల్ ప్రసరించుచుండ కోకరవము మ్రోయుచుండ తమకమ్ము వధూవరులోర్చుచుండ అంబరములు పూలు చింద రసవత్తరమై నడిజాములైననున్ పరిణయముల్ చెలంగెనిట ప్రాక్సమయాన విశాఖ వేళలన్. 6 శ్రీమతి హట్టి భానుమతి గారు. సూర్యాస్తమయం. కలలుదయింపగన్ కమలకాంతుడు పశ్చిమమందు గృంకె తారలసినమేనితో కృషికులల్లనింటికి చేరుచుండ లోకులకు గలట్టి ఆయుషము కొంతగ త్రగ్గుచుండ వ్రేల్సరే జగదర్థమై ద్విజులు స్వస్వగృహం ములనగ్నిహోత్రముల్. 7వ వర్ణనాంశం శ్రీమతి క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. యాగమా యోగమా అవధానం. యోగమౌకదమౌనమందుననుద్భవింపగ శబ్దముల్ యాగమౌ హృదయాగ్నియందున నక్షరాలయ జింపగన్
యోగబంధము తోడ నిల్పి మహోహలోకమునందునన్ యాగయోగం మహోహలోకమునందునన్ యాగయోగములున్వసించు యాగయోగములున్వసించు ప్రయాగమౌ నవధానమే. 8 శ్రీ జనమంచి ఫణిగారు. ఫణిగారు అధిక మాసం. అరయగ వైదిక క్రతువులందు విశిష్టత గల్గి పైతృక స్మరణము చేయగాగలుగు సత్సమయంబును సంగి చాంద్రమాన రథము సౌరమానమును నాలుగు దిక్కులనేక రీతిలో నరుగగ నైదు వర్షముల కౌను అధికమ్ముగ మాసయుగ్మముల్. 9 శ్రీ డేగల సత్యనారాయణ గారు. మాతంగీ మధుశాలిని అనుచు నామాతన్ సమీక్షించుచున్ సమీక్షించుచున్ చేతం బంధున పొంగు భక్తిని పదశ్రీ రేణువుల్గోరితానే తత్వం బయినన్ సుతుండు జనని ఈవే సమస్తం బటంచూతంబీయవయంచు ఊతంబీయవయంచు కొల్చునట నేత్రోత్సాహమున్ పొందుచున్. 10 శ్రీమతి పిఎల్ నాగేశ్వరరావు, శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. పిఎల్ నాగేశ్వరరావు గారు వేశ్యావృత్తిలోకి నెట్టబడినటువంటి స్త్రీల అభిప్రాయం. చన్నుల్ జూతురుగాని దుఃఖ నిబిడాక్షమ్ముల్ విలోకింపరే నన్నున్ స్త్రీ అనుకొంద్రుగాని ఒక ప్రాణం బుందటంచెన్నరే చిన్నారి అని చేయివేయు చెడు దృష్టిన్ గల్గువారే భువిన్ విన్నాణమ్ము గలట్టి వారిగా వారే చెడు దృష్టిన్ గల్గువారే భువిన్ విన్నాణమ్ములు గల్గువారకట జీవింపంగనే నేలను. 11 శ్రీ యజ్ఞ భగవాన్ గారు. సాహిత్యం ఏ విధంగా అబ్బింది సాంకేతికలో ఉన్నా కూడా. సాహిత్యం బది పూర్వజన్మముల సంస్కారంబుతో నబ్బు భాషాహీనత్వము సద్గురుత్తముల విద్యాబోధనంగల్గు నేనీ హర్మ్యాన నిమిత్తమాతృడను వాగీశాన సంకల్పమే నూహింపంగలవాడనే కలుగునుద్యోగం బెనా దీక్షలో. చిట్ట చివరి వర్ణనాంశం రావూరి వనజ గారు. అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరం నుంచి విద్యార్థులు వెళుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన. వీడుకోలు పద్యం. క్రొత్త కుటుంబము గలిగిన చిత్తమ్ములు వీడుకోలు చెప్పగలేకే హత్తుకొనెదరొకరొకరిని అత్తరుణమునందు శిబిరమందు శిశువులై. అవధాన విద్య, అవధాన విద్య, అవధాన విద్య. జయ హో స్వర్ణావధాని, జయ హో సాహిత్ స్వర్ణావధాని. అత్యద్భుతంగా 38 పద్యాల పూరణ ధారణ